ఈ వ్యక్తి పేరు వీడియో చివరిలో చెప్తాను. అసలు సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. సమాజంలో ఉన్నటువంటి కన్న కొడుకులు కూతుర్లు ఇంత దరిద్రంగా ఉన్నారా, ఇంత నీచంగా ఉన్నారా అనే విషయం మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. అతను 80 కోట్లకు వారసుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆధ్యాత్మిక సాహిత్యవేత్త, 100కు పైగా పుస్తకాలు రాశారు. అందుకు గాను భారత ప్రభుత్వము పద్మశ్రీతో సత్కరించింది. ఈయనకి 2 కొడుకులు, 1 కూతురు. కొడుకులు వ్యాపారవేత్తలు, కూతురు సుప్రీంకోర్టులో లాయర్. ఇతని 80 కోట్ల ఆస్తిని కన్న కొడుకులు కూతురు